శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. బాలకాండము 31వ సర్గము. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ఇతర మహర్షులు మిథిలకు బయలుదేరుట. అధ తాం రజనీం తత్ర కృతార్థౌ రామలక్ష్మణౌ ఊషతుర్ముదితో వీరో ప్రహృష్టేనాంతరాత్మన. మహావీరులైన రామలక్ష్మణులు విశ్వామిత్రుని యజ్ఞకార్యమును నిర్విఘ్నముగా సఫలమునర్చి మిగుల సంతసించిరి. అట్లు సంతుష్టాంతరంగులై వారు ఆ రాత్రి హాయిగా అచటనే విశ్రాంతి గైకొనిరి. ప్రభాతాయాం తు శర్వర్యాం కృత పౌర్వాహ్నిక క్రియాౌ విశ్వామిత్రం ఋషిం చాన్యాన్ సహితావభిజగ్మతుః. తెల్లవారిన పిమ్మట వారు ఉదయకాల స్నాన సంధ్యావందనాది క్రియలను ఆచరించిరి. పిమ్మట ఆ ఇరువురును ఋషులతో కూడియున్న విశ్వామిత్రుని ఎదుట నిలిచిరి. అభివాద్య మునిశ్రేష్టం జ్వలంతమివ పావకం ఊచతుర్మధురోదారం వాక్యం మధురభాషిణౌ. ఇమౌ స్మ మునిశార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావక్కిం. అగ్నిదేవుని వలె వెలుగొందుచున్న ఆ మునివరునకు వారు అభివాదన మొనర్చిరి. మృదుమధురముగా భాషించునట్టి ఆ రామలక్ష్మణులు మహామునితో హృదయముగా ఇట్లు నుడివిరి. ఓ మునీశ్వర, మేము మీ సేవకులము ఎదుట నిలిచింటిమి. ఇంకనూ ఏమి చేయవలెనో ఆజ్ఞాపింపుడు. మీ ఆనతిని తలదాల్చెదము. ఏవముక్తా తతస్తాభ్యాం సర్వ ఏవ మహర్షయః విశ్వామిత్రం పురస్కృత్య రామం వచనమబ్రువన్. మైథిలస్య నరశ్రేష్ఠ జనకస్య భవిష్యతి యజ్ఞః పరమధర్మిష్ఠః తత్ర యస్యామహే వయం. ఆ చిన్నారుల పలుకులు విని విశ్వామిత్రాది మహర్షులు ఇట్లు వచించిరి. ఓ నరోత్తమ, మిథిలానగర ప్రభువైన జనక మహారాజు ఒక యజ్ఞమును సంకల్పించినాడు. అతడు పరమధార్మికుడు. మనమందరము ఆ యజ్ఞమును చూచుటకై వెళ్ళుదము. త్వం చేవ నరశార్దూల సహాస్మాభిర్గమిష్యసి. అద్భుతం ధనురత్నం చ తత్ర తద్ద్రష్టుమర్హసి. తద్ది పూర్వం నరశ్రేష్ఠ దత్తం సదసి దైవతైః అప్రమేయ బలం ఘోరం మఖే పరమభాస్వరం. ఓ నరశ్రేష్ఠ,
నీవు కూడా తమ్మునితో కూడి మాతో రమ్ము. అచ్చట అద్భుతమైన ఒక మహాధనస్సు గలదు. దానిని నీవు చూడవచ్చును. ఆ ధనువు సాటిలేని శక్తి గలది, శత్రు భయంకరమైనది, మిగుల తేజో విరాజమానమైనది. ఓ నరశ్రేష్ఠ, దానిని ఒక యజ్ఞ సభలో దేవతలు మిథిలాధిపతైన దేవరాతునకు ఇచ్చిరి. దేవరాతుడు నిమివంశమువాడు, కేతుని కుమారుడు. దక్షయజ్ఞమును ధ్వంసము చేయునప్పుడు తాను ఉపయోగించిన చాపమును శివుడు దేవతలకిచ్చెను. వారు దానిని దేవరాతనకిచ్చిరి. ఇతడును ఇతని సంతతి వారును దానిని పూజించుచూ వచ్చిరి. ఈ శివధనస్సునే శ్రీరాముడు విరిచెను. నాస్య దేవా న గంధర్వా నాసురా నచ రాక్షసా కర్తుమారోపణం శక్త న కథంచన మానుషాః ధనశస్తస్య వీర్యం తు జిజ్ఞాసంతో మహీక్షితః న సేకురారోపయితుం రాజపుత్రా మహాబలాః. ఈ శివధనస్సును గంధర్వులు, అసురులు, రాక్షసులు, అంతేకాదు దేవతలు సైతము ఎక్కుపెట్టజాలరు. ఇక మానవుల విషయము నుడవవలసిన పని ఏమి? ఆ ధనస్సు యొక్క శక్తిని తెలిసి కొనగోరి మహాబలశాలులైన రాజులను, రాజకుమారులను దానిని ఎక్కుపెట్టుటకు ప్రయత్నించి విఫలులైరి. తద్ధనుర్ నరశార్దూల మైథిలస్య మహాత్మనః తత్ర ద్రక్ష్యసి కాకుత్స యజ్ఞం చాద్భుత దర్శనం తద్ధి యజ్ఞఫలం తేన మైథిలేనోత్తమం ధనుః యాచితం నరశార్దూల సునాభం సర్వదైవతైః. కాకుత్స వంశమును అవతరించిన ఓ మహానుభావ, మిథిలాధిపతియు మహాత్ముడును అయిన జనకుని యొక్క చాపమును అచట నీవు చూడగలవు. అద్భుతమైన ఆ యజ్ఞమును కూడా దర్శింపవచ్చును. మిథిలాధిపతి అయిన దేవరాతుడు పూర్వము యజ్ఞము చేసినప్పుడు అతడు యజ్ఞఫలమును కోరగా అప్పుడు దేవతలు బలమైన ముష్టిబంధము గల సునాభమైన ఈ శివధనస్సును ఆయనకు అనుగ్రహించిరి. ఆయాగభూతం నృపతే తస్య వేస్మని రాఘవ అర్చితం వివిధైర్గంధై ధూపైశ్చాగరుగంధిభిః. ఓ రామ, జనక మహారాజ భవనమునందు ధనురుత్సవ సమయమున వివిధములైన గంధములతోడను, పుష్పములతోడను, సువాసన గల అగరు ధూపములతోడను ఈ ధనస్సు అర్చింపబడెను. ఏవముక్త్వా మునివరః ప్రస్థానమకరోత్ తదా సర్షిసంగః సకాకుత్స ఆమంత్ర్య వనదేవతాః స్వస్తివోస్తు గమిష్యామి సిద్ధాశ్రమాదహం ఉత్తరే జాహ్నవీ తీరే హిమవంతం శిలోచ్చయం. విశ్వామిత్ర మహర్షి ఈ విధముగా వచించి మునులతోడను రామలక్ష్మణులతోడను గూడి మిథిలా నగరమునకు బయలుదేరుచు వనదేవతలను ఉద్దేశించి ఇట్లనెను. ఓ వనదేవతలారా, మీకు శుభమగుగాక. యజ్ఞమునర్చి ఫలసిద్ధి నొందితిని. ఈ సిద్ధాశ్రమం నుండి బయలుదేరి గంగానదికి ఉత్తర తీరమున గల హిమాలయమునకు వెళ్ళుచున్నాను అని. హిమాలయమునకు వెళ్ళు దారిలోనే మిథిలా నగరము గలదు. ప్రదక్షిణం తతః కృత్వా సిద్ధాశ్రమ మనుత్తమం ఉత్తరాం దిశముద్దిశ్య ప్రస్థాతుముపచక్రమే తం ప్రయాంతం మునివరం అన్వయాదనుసారిణం శకటీ శతమాత్రం తు ప్రాయేణ బ్రహ్మవాదినం. పిమ్మట ఆ మహాముని మహిమాన్వితమైన సిద్ధాశ్రమమునకు ప్రదక్షిణమనర్చి ఉత్తర దిశగా ప్రయాణమును సాగించెను. ఉత్తర దిశగా వెళ్ళుచున్న ఆ మునివరుని వెంట బ్రహ్మవేత్తల యొక్క అగ్నిహోత్ర సంభారములతో కూడిన 100 శకటములు సాగిపోవుచుండెను. మృగపక్షి గణాశ్చేవ సిద్ధాశ్రమ నివాసినః అనుజగ్ముర్మహాత్మానం విశ్వామిత్రం మహామునిం నివర్తయామాస తతః పక్షి సంఘాన్ మృగానపి. సిద్ధాశ్రమమునందు నివసించుచున్న మృగములు, పక్షులు సైతము మహాత్ముడైన విశ్వామిత్ర మహాముని అనుసరింపగా ఆయన వాటిని వెనకకు పంపివైచెను. తే గత్వా దూరమధ్వానం లంబమానే దివాకరే వాసం చక్రుర్మునిగణాః సోనాకులే సమాహితాః. వారందరూ కొంత దూరము ప్రయాణింపగా సూర్యుడు అస్తమించు సమయమాయెను. అంతటా ఆ మునులందరూ సోననద తీరమునకు చేరి ఆ రాత్రికి అచట బస చేసిరి. తే స్తంగతే దినకరే స్నాత్వా హుతహుతాసనాః విశ్వామిత్రం పురస్కృత్య నిషేధురమితౌజసః. సూర్యుడు అస్తమించుచుండగా వారు సోననద జలములలో స్నానమును నడిచి అగ్నికార్యములను పూర్తి చేసిరి. అనంతరము తేజస్సాలురైన ఆ మునులు విశ్వామిత్రునితో కూడా ఆసీనులైరి. రామోపి సహ సౌమిత్రిః మునీం స్థానభిపూజ్య చ
అగ్రతో నిశసాదాధ విశ్వామిత్రస్య ధీమతః అధ రామో మహాతేజ విశ్వామిత్రం మహామునిం పప్రచ్ఛ నరసార్థూలః కౌతూహల సమన్వితః. భగవన్ కోన్వయం దేశః సమృద్ధవనశోభితః శ్రోతుమిచ్ఛామి భద్రం తే వక్తుమర్హసి తత్వతః. రామలక్ష్మణులను ఆ మునులందరికీ నమస్కరించి ధీశాలి అయిన విశ్వామిత్రుని ఎదుట కూర్చుండిరి. అంతటా తేజోమూర్తి అయిన శ్రీరాముడు కుతూహలముతో విశ్వామిత్ర మహర్షిని ఇట్లు ప్రశ్నించెను. ఓ మహాత్మా, సోననద తీరమున దట్టమైన వృక్షములతో శోభిల్లుచున్న ఈ ప్రదేశము ఎవరిది? ఈ విషయమును వినగోరుచున్నాను, దయతో సవిస్తరముగా తెలుపుడు. చోదితో రామవాక్యేన కథయామాస సువ్రతః తస్య దేశస్య నిఖిలం ఋషిమధ్యే మహాతపాః. వ్రతనిష్ట గలవాడును మహాతపస్వియు అయిన విశ్వామిత్రుడు శ్రీరాముని ప్రశ్నకు సమాధానముగా ఆ ప్రదేశము యొక్క వృత్తాంతమును మునులందరూ వినుచుండగా ఇట్లు నుడువసాగిను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 31 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండమునందు 31వ సర్గము సమాప్తము.